శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామచంద్రుడు చేతులు జోడించి అత్యంత వినయంతో సీతల మధుర వచనములు పలికెను. ప్రభో వినుడు, మీరు సహజంగానే జ్ఞానులు. బాలుని వచనాలు పట్టించుకొనకుడు. కందరీగల స్వభావము బాలకుల స్వభావం ఒక్కటే. సజ్జనులు వారిని దోషులుగా పరిగణించరు. అపరాధం చేసిన వాడను నేను. లక్ష్మణుడు మీకు ఎట్టి హాని చేయలేదు. స్వామి, నేను మీ సేవకుడను. కృప, క్రోధము, వధ, బంధనము వీటిలో ఏ శిక్ష అయినా నాకు విధింపుడు. మీ కోపాన్ని తొలగు ఉపాయం చెప్పుడు, దాన్ని నేను ఆచరించెదను. ముని సమాధానమిచ్చెను. రామ, నా కోపం ఎట్లా చల్లారును? నీ తమ్ముడు ఇంకనూ నా వైపు వ్యంగ్య దృష్టితోనే చూచుచున్నాడు. అతని శిరస్సును ఛేదింపనిదే నా కోపం ఎలా చల్లారునో? నా గొడ్డలి చేసిన ఘోరమైన కృత్యములను గురించి విన్నంత మాత్రానే క్షత్రియ స్త్రీలకు గర్భస్రావమగను. అట్టి గొడ్డలి ఉండి కూడా శత్రువైన ఈ రాకుమారుడు జీవించి ఉండుటను చూడవలసి వచ్చుచున్నది. నా హృదయం కోపంతో నిండి ఉన్నను, చేయి కదులుటలేదు. అయ్యో, అసంఖ్యాకులైన రాజులను వధించిన ఈ గొడ్డలి మొద్దుబారిపోయినది. విధి నాకు వ్యతిరేకమైనది. నా స్వభావం మారినది లేనిచో నా హృదయంలో ఇతరులపై కృప ఎప్పుడుండును? నేడు ఈ దయ నాలో దుస్సహ దుఃఖము కలిగించుచున్నది. ఈ మాటలు వినగానే లక్ష్మణుడు తల వంచుకుని చిరునవ్వుతో ఇట్లనను. మీ కృపావీచికలు మీ ఆకారమునకు తగినట్లే ఉన్నవి. మీ వచనంలో చెట్ల నుండి రాలు పూలవలే ఉన్నవి. ఓ మునీశ్వర, కృప చూపినప్పుడు కూడా మీ శరీరం దహించుకుపోయినచో, క్రోధమునకు వశమైనప్పుడు మీ తనువును ఆ విధాతయే రక్షించవలెను. పరశురాముడు పలికెను. ఓ జనక, మూర్ఖుడైన ఈ బాలుడు అర్థం లేని పట్టుదలతో యమపురిలో తమ నివాసమును ఏర్పరచుకొనదలిచినట్లున్నాడు. వెంటనే ఇతన్ని నా ఎదుటి నుండి ఏల తొలగింపవు. చూచుటకు ఇతడు చాలా చిన్నవాడు, కానీ మిక్కలి తుంటరి. లక్ష్మణుడు నవ్వుచూ తనలో అనుకొనెను. కన్నులు మూసుకున్నచో ఏమీయో కనబడదు కదా. కోపోద్రిక్తుడైన పరశురాముడు శ్రీరాముని వైపు ఒక మరలి ఇట్లనెను. ఓ శఠుడా, శివధనస్సును విడిచినది చాలక తిరిగి నాకే జ్ఞానోపదేశం చేయుచున్నావా? నీ సమ్మతితోడనే నీ తమ్ముడు దురుసుగా మాట్లాడుతున్నాడు. నీవేమో చేతులు జోడించి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావు. నాతో యుద్ధం చేసి నన్ను తృప్తిపరచుము, లేదా రాముడు అన్న పేరును నీవు వదిలివేయము. ఓ శివద్రోహి, నీ కపటం మాని నాతో యుద్ధానికి రమ్ము, లేనిచో నీ సోదరునితో కూడా నిన్ను వధింతును. ఈ విధంగా పరశురాముడు తన కుఠారమును ఎత్తుచూ మితిమీరి మాట్లాడుచుండెను. శ్రీరాముడు శిరస్సు వంచి దరహాసంతో తనలో తాను ఇట్లు తలపోయసాగెను. లక్ష్మణుడు తప్పు చేయగా ఈయన నన్ను కోపగించుచున్నాడేమి? ఒక్కొక్కప్పుడు మెత్తదనం కూడా గొప్ప దోషమే అగును. అప్పుడప్పుడు వక్రబుద్ధిని సాధారణంగా అందరూ గౌరవిస్తారు. వంకరగా ఉన్న చంద్రుని జోలికి రాహువు కూడా పోడు కదా. పిమ్మట శ్రీరాముడు పరశురామునితో ఇట్లనెను. మునీశ్వర, కోపమును వీడుడు. మీ చేతిలో గొడ్డలి ఉన్నది, ఎదురుగా నా తల ఉన్నది. మీ కోపం చల్లారుటకు తగినట్లు చేయడు. నేను మీ దాసుడను. స్వామి సేవకుల మధ్య యుద్ధం ఎట్లు సంభవించును? ఓ బ్రాహ్మణోత్తమ, క్రోధమును వీడుడు. మీ వీరోచిత వేషమును బట్టి ఈ బాలుడు ఏమేమో అన్నాడు. ఆలోచించినచో ఇందు అతని దోషము కూడా ఏమీ కనబడదు. కుఠారమును ధనుర్బాణమును ధరించిన మిమ్ము చూసి వీరుడు అనుకుని అతడు ఇట్లు పలికి ఉండవచ్చును. మీ పేరును మాత్రం ఇదివరలో విన్నాడు, కానీ మీ స్వరూపం గుర్తింపలేదు. తన వంశానికి తగిన రీతిలో అతను మీకు సమాధానం ఇచ్చినాడు. ఒకవేళ మీరు మునివేషధారి అయి వచ్చి ఉన్నచో స్వామి, ఈ బాలుడు మీ పాదధూల్ని తన శిరస్సుపై ఎంచుకునేవాడు. తెలియక చేసిన తప్పును మన్నింపగలరు. బ్రాహ్మణ హృదయం కృపతో నిండి ఉండవలెను కదా. ప్రభు, మీకును నాకును సామ్యం ఎక్కడ చెప్పండి? శిరస్సు ఎక్కడ, పాదములు ఎక్కడ? రాముడు అను చిన్న పేరు నాది. మీ పేరు పరసుతో కూడిన రాముడు పెద్దది. బ్రాహ్మణోత్తమ, నా యొద్ద ఒకే ఒక గుణం గల ధనస్సు కలదు. మీలో పరమ పవిత్రములైన 9 గుణములు కలవు. సమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమదమతమ శౌచములు, క్షాంతి, అర్జవము, జ్ఞాన విజ్ఞాన అస్తికత్వములు అననవి బ్రాహ్మణుల సహజ గుణములు. మేము అన్ని విధములా మా ఓటమిని అంగీకరించదము. బ్రాహ్మణోత్తమ, మా అపరాధము క్షమింపుడు. శ్రీరాముడు పదే పదే పరశురాముని మునీశ్వర బ్రాహ్మణోత్తమ అనుచు సంబోధించను. దానికి భార్గవరాముడు కుపితుడై, నీవును నీ తమ్ముని వలె కపటివి అనెను. నీవు నన్ను కేవలం ఒక సాధారణ బ్రాహ్మణునిగా భావిస్తున్నావు. నేను ఎటువంటి బ్రాహ్మణుడినో తెలిపెదను. నా ధనస్సు శృవము, బాణములు ఆజ్యములు, నా కోపం మండుచున్న అగ్ని, చతురంగ బలములు సమిధలు, మహారాజులు బలి పశువులు. వారిని ఈ గొడ్డలతోనే నరికి బలిగా వించి తిని, ఇట్టి రణయజ్ఞములను అసంఖ్యాకంగా చేసి తిని. నా ప్రభావం నీకు తెలియదు. అందువల్లనే నీవు నన్ను సామాన్య బ్రాహ్మణునిగా తలచి అవహేళన చేయుచున్నావు. ధనుసును విరిచితివి అని మిక్కలి మిడిసిపడుతున్నావు. విశ్వమునే జయించిన వాని
వాని వలె మురిసిపోవచున్నావు. శ్రీరామచంద్రుడు ప్రత్యుత్తరం ఇచ్చాను, మునీశ్వర నెమ్మదిగా ఆలోచించుప్పుడు. మీకు కోపమేమో చాలా గొప్పది, నా అపరాధం మిక్కిలి చిన్నది. ధనుస్సేమో కటికి పాత్రది, తాకియు తాకకముందే విరిగిపోయినది. నేను ఏ కారణంన గర్వపడదెను? ఓ భృగునాథ, బ్రాహ్మణుడవని నిన్ను నిరాదరణ చేయుచున్నట్టు మీరు భావించి ఉన్నచో సత్యమును వచించెదను వినడు. మేము భయంతో తలవంచవలసిన వీరుడు ప్రపంచమును ఎవడు కలడో తెలుపుడు. దేవతలలో కానీ రాక్షసులలో కానీ మహారాజులలో కానీ ఏ వీరుడైనను మాతో సమానుడు కానీ లేక మమ్ము మించినవాడు కానీ మాతో తలపడుటకు సిద్ధమైనచో అతడు ఎముడైనను సరే సంతోషంతో వాణ్ణి మేము ఎదుర్కొనగలము. ఏ క్షత్రియుడైనను యుద్ధమునకు వెరిచినచో తన వంశమునకే అతడు మచ్చ తెచ్చిన వాడగును. రఘువంశంలో జన్మించిన వాడెవ్వడు యుద్ధమున యమునికైనను భయపడడు. ఇది వాస్తవం, పొగడ్త కాదు. ఎవరికి భయపడని వాడు కూడా మీకు భయపడను. విప్రవంశ మహిమయే అట్టిది. రఘురాముని కోమలమైన నిగూఢమైన పలుకులు విని పరశురాముని బుద్ధిని కప్పివేసిన తెర తొలగిపోయినది. వెంటనే అతడు ఇట్లు పలికెను, ఓ రామ, లక్ష్మీపతి యొక్క ఈ ధనుస్సును చేతపట్టి సంధించము, నా సందేహం తీరిపోవును అని అందించుచుండగానే ధనుస్సు స్వయంగా శ్రీరాముని చేతులలోకి పోయెను. ధనస్సుతో పాటు విష్ణు సంబంధ తేజస్సు కూడా పరశురాముని నుండి శ్రీరాముని చేరను. పరశురామునికి అత్యంతము సంభ్రమాశ్చర్యములు కలిగెను. అప్పుడు శ్రీరాముని లోకోత్తర మహిమను పరశురాముడు గుర్తించెను. అతడు పులకితగాత్రుడయ్యెను. మనస్సు ఆనందంతో పొంగిపోయెను. హృదయాన ఉద్రేకమును ఆపుకొనలేకపోయెను. చేతులు జోడించి ఇట్లు స్తుతింపసాగెను. రఘువంశమనే కమలవనానికి సూర్యుడా, దైత్యకులమనే అడవిని గాల్చు అగ్నిదేవుడా, నీకు జయము. దేవ బ్రాహ్మణ గో గణార్తి హరణ, నీకు జయము. మదమోహ క్రోధ భ్రమలను తొలగించువాడా, నీకు జయము. వినయశీల కృపాగుణ సాగర మృదుమధుర వచన రచనాధురంధర, నీకు జయము. ఆశ్రిత జన మందార మనోహరాంగ కోటి మన్మథ సుందరాకార, నీకు జయము. నీ అపార కృపా మహిమలను ఒక్క నోట నేనిట్లు ప్రశంసించగలను. నీవు మహాదేవుని మానస సరోవరమున విహరించు హంసవు, నీకు జయము. నేను అజ్ఞానంచే అనుచితములైన అనేక వాక్యములను పలికితిని. సోదరులైన మీరిద్దరూ క్షమానిధానములు నన్ను మన్నింపుడు. ఓ రఘుకుల తిలక శ్రీరామచంద్ర, నీకు జయము అని పలుకుచు భార్గవరాముడు తపోవనానికి వెళ్ళిపోయెను. ఇది గమనించి దుష్టులైన రాజులు మేము శ్రీరాముని అవమానపరిచితిమి, అతడు మాపై ప్రతీకారంను తీర్చుకొనునేమో అని భయపడి ఎక్కడి వారక్కడ గుట్టు చప్పుడు కాకుండా పారిపోయిరి. దేవతలు దుందుపులను మోగించిరి, పుష్పవృష్టిని కురిపించిరి. మిథిలాపురం నందరి ప్రజలు సంతోషించిరి. వారి మోహజనిత బాధ తొలగిపోయెను. నగరమున నగారాలు మోగింపబడెను, మనోహర వస్తువులు ప్రదర్శించబడెను. సుముఖులు సునయనలు తమ తమ కోకిల కంఠములతో సామూహికంగా కమ్మని గీతములు గానం చేసిరి. జనక మహారాజు సంతోషానికి అవధులు లేవు. ఆయనకు గర్భదరిద్రునికి నిధులు దొరికినంత సంతోషం కలిగెను. సీతాదేవి భయము వీడి చంద్రుని చూచిన చకోరం వలె సంతసించెను. జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఇట్లు వచించెను, మీ ఆశీర్వాదం వల్లనే శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం గావించినాడు. ఈ సోదరులిద్దరూ నన్ను కృతార్థునిగా చేసిరి. స్వామి, మీరు ఉచితమని భావించిన దాన్నే చేయుడు. విశ్వామిత్రుడు పలికెను, ఓ రాజశిరోమణి వినుము. వివాహం ధనుర్భంగంపై ఆధారపడిన కావున ధనుర్భంగం అయినప్పుడే వివాహమైనది. దేవతలు, నాగులు, మానవులు అందరూ ఈ విషయం ఎరుగుదురు. అయినప్పటికీ నీవు మీ వంశ మర్యాదను అనుసరించి బ్రాహ్మణులను, కులవృద్ధులను, మీ గురువర్యులకు శతానందుల వారిని సంప్రదించి వేదోక్తంగా ఆ వివాహ మహోత్సవం జరిపించుము. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.